హైదరాబాద్ లో ఈగల్ టీమ్ భారీ డ్రగ్స్ ఆపరేషన్ గంజాయి డ్రగ్స్ స్మగ్లర్లపై ఈగల్ టీమ్ స్పెషల్ ఫోకస్ పెడుతోంది. ఇప్పటి వరకు 69 మంది డ్రగ్స్ స్మగ్లర్స్ ని అరెస్ట్ చేసింది. ఈగల్ టీమ్ అదుపులో 49 మంది వినియోగదారులు కూడా ఉన్నారు. హైదరాబాద్ లో ఈగల్ టీమ్ భారీ డ్రగ్స్ ఆపరేషన్ ఛేదించింది. గంజాయి డ్రగ్స్ స్మగ్లర్స్ పై ఈగల్ టీమ్ ఫోకస్ పెట్టింది. దీంతో ఇప్పటి వరకు 69 మంది డ్రగ్స్ స్మగ్లర్స్ అరెస్ట్ అయ్యారు. ఈగల్ టీమ్ అదుపులో 49 మంది వినియోగదారులు కూడా ఉన్నారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, మొత్తం 69 మంది డ్రగ్స్ స్మగ్లర్స్ అరెస్ట్ చేశారు. అలాగే 49 మంది వినియోగదారులు అంటున్నారు. ఈ డ్రగ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ లో ఇంకా ఎలాంటి కీలకమైన విషయాలు బయటపడ్డాయి? సో రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ టీమ్ ఈ భారీ ఆపరేషన్ని చేపట్టింది. ముఖ్యంగా ఈ గంజాయి సరఫరాను పూర్తిగా అడ్డుకట్టు వేసేందుకు స్టేట్ వైడ్గా చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ జరుగుతుంది ఇవాళ ఉదయం నుండి. సో ప్రజెంట్ మనం చూస్తున్నాము బాల్నగర్లో మనం ఉన్నాము. సో ఈ బాల్నగర్లో మొత్తం స్కూల్ జోన్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంట్లో గంజాయి అమ్ముతున్నారనేటువంటి తెలుసుకున్నటువంటి ఈగల్ టీమ్ ఇక్కడికి చేరుకొని నిన్న రాత్రి నుండి కూడా ఈ తరహా ఆపరేషన్ నిర్వహిస్తుంది. సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం ఈగల్ అధికారులను చూస్తున్నాము. సో ప్రజెంట్ ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు స్టేట్ వైడ్గా జరిగినటువంటి ఆపరేషన్లో మొత్తం 69 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 40 మంది ఇప్పటికే పెడ్లర్స్ కన్జ్యూమర్స్గా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ సేమ్ టైం ప్రజెంట్ మనం ఇక్కడ చూసినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇదే ఇంట్లో ప్రజెంట్ 14 కేజీలకు పైగా గంజాయిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. సో ఇక్కడ మనం ఒక డాగ్ని కూడా చూస్తున్నాము. సో ఈ డాగ్ వచ్చేసి ఈ గంజాయి అక్యూజ్డ్ ఎవరైతే కిరణ్ అని చెప్పేసి ఉన్నాడో సో ఆ కిరణ్కి సంబంధించినటువంటి డాగ్ ఇది. సో ఈగల్ టీమ్ ఆపరేషన్కి వచ్చినటువంటి టైంలో ఈ కుక్కని సైతం ఈగల్ టీమ్ మీదకి వదిలారు ఇక్కడ నుండి తప్పించుకునేందుకు అని చెప్పేసి ఈగల్ టీమ్ ఇప్పటి వరకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. సో ప్రజెంట్ ఇదే ఇంట్లో లోపల ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ప్రాథమికంగా లభించినటువంటి ఎవిడెన్స్ ప్రకారం 14 కేజెస్కి పైగా గంజాయిని ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి అక్యూజ్డ్ డీటెయిల్స్ చూస్తే అటు దుర్గా ప్రసాద్తో పాటు కిరణ్, కమలాకర్ అనేటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా ఇదే ఇంట్లో నుండి గంజాయిని సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో వీళ్ళు ఒక డ్రాప్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని సో అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు వీళ్ళు అక్కడ డెలివరీ చేస్తూ వస్తుంటారు. సో ఈ క్రమంలోనే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మెటీరియల్ ఇదంతా కూడా సీజ్ చేసినటువంటి గంజాయి మెటీరియల్ దాదాపు 14 కేజెస్ ఉంది. సో దీన్ని ఇప్పుడు వీళ్ళు ఎవరెవరికి అంటే కన్జ్యూమర్స్ ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఎవరికి సప్లై చేస్తున్నటువంటి వివరాలను ఇప్పుడు ఈగల్ టీమ్ ఇన్వెస్టిగేషన్లో బయటికి తినింది. అయితే ఇక్కడ మనం చూసినటువంటి గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ బయట నుండే ఇక్కడ నుండే ఈగల్ టీమ్ని ఇక్కడ వచ్చినటువంటి రైడ్కి వచ్చినటువంటి ఈగల్ అధికారులను భయపెట్టేందుకు ఇక్కడ ఉన్నటువంటి డాగ్ని సైతం వాళ్ళ మీదికి వదిలేరని చెప్పేసి ఈగల్ అధికారులు కూడా చెప్పినటువంటి వర్షన్. సో ప్రజెంట్ లోపల అయితే ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మొత్తం 4 డ్రగ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో సో వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సో ఇంకా ఇప్పటి వరకు లభించినటువంటి మెటీరియలే దాదాపు ఈ 14 కేజెస్కి పైగా ఉన్నటువంటి గంజాయి. సో వీళ్ళు ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనేటువంటిది కూడా మరి కాసేపట్లోనే తేలనుంది. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో వీళ్ళు సంబంధించినటువంటి కన్జ్యూమర్ లిస్ట్ ఏదైతే ఉందో సో ఆ కన్జ్యూమర్ లిస్ట్ని కూడా ఇప్పుడు ఈగల్ టీమ్ వెరిఫై చేస్తుంది. సో ఆ కన్జ్యూమర్స్గా ఎవరెవరు ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు లేదంటే స్టూడెంట్స్ ఏమైనా ఉన్నారనేటువంటి దానిపైన కూడా ఈగల్ టీమ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో బాల్నగర్లో అయితే ఇంకా